శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వైఎస్ఆర్ పైలన్ వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నివాళులర్పించారు. వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం ఇచ్చాపురంలోనే ముగిసిందని గుర్తు చేశారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర నుంచే ఆరోగ్యశ్రీ, రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఫీజు రియంబర్స్మెంట్, పక్కా ఇళ్లు పుట్టాయి అన్నారు. వైఎస్ఆర్ సీఎం అయ్యాక 46 లక్షల మందికి పక్కా ఇళ్లు కట్టించారని తెలియజేశారు. వైఎస్ఆర్ను అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 25 ఎంపీ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తానన్న జగన్ మాట తప్పారన్నారు. నేను చేయలేదు, నాకు తెలిసి జరిగింది కాదు ఇది అని ఆ రోజు సోనియా గాంధీ గారు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నా చేతిలో చేయి పెట్టి ఈ మాట చెప్పడం జరిగింది. వాళ్ళు తెలియక చేసిన పొరపాటు అయి ఉండొచ్చేమో కానీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ మనసు అర్థం చేసుకున్నాక చెప్తున్న మాట. ఇంకొకటి చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేక. రాజశేఖర రెడ్డి గారు ఏనాడు బీజేపీ సిద్ధాంతాలతో ఏకీభవించలేదు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. ఎందుకంటే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం వల్ల ఒక మతాన్ని రెచ్చగొట్టాలి, ఇంకో మతాన్ని అవమానించాలి. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలి కాచుకోవాలి. ఆ పాదయాత్రలో నుంచి పుట్టినవే ఆరోగ్యశ్రీ, ఆ పాదయాత్రలోంచి పుట్టినదే ఉపాధి హామీ పథకం, ఆ పాదయాత్రలోంచి పుట్టినదే రైతులకు రుణమాఫీ, ఆ పాదయాత్రలోంచి పుట్టినదే ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న కోరిక, ఆ పాదయాత్రలోంచి పుట్టినదే ఫీజు రీయింబర్స్మెంట్. ఇలా ఆ పాదయాత్రలో ఎంత మందికి ఇల్లు లేవు అని